మిక్సీ జార్ పెట్టేసుకొని 1 కప్పు కట్ చేసి పెట్టుకున్న మామిడి పండ్ల ముక్కలను వేసుకొని అరగంట ముందుగా వాటర్లో నానబెట్టిన జీడిపప్పుని ఒక 6-7 జీడిపప్పును వేసేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసానండి. మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, పాలు వేయకపోయినా కూడా క్రీమీగా థిక్గా ఎంత బాగుందో జ్యూస్. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల మామిడి పండ్ల ముక్కలను వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న చియా సీడ్స్ను వేసేసుకుందాం. మిక్సీ పట్టుకున్న జ్యూస్ను వేసేసుకొని గార్నిష్గా మరో 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ను వేసేసుకుందాం. చియా సీడ్స్ అవైలబుల్గా లేనప్పుడు మామూలుగా కూడా జ్యూస్ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చండి. కానీ సమ్మర్ కదా, చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ వేసేసుకుంటే ఒంటికి చలవ చేస్తుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి.